డేటా సెంటర్లకు సంబంధించి ఇటీవల అమెజాన్ 20,761 కోట్లను రాష్ట్రంలో పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేట, చందన్పల్లిలో డేటా సెంటర్ల నిర్మాణం కొనసాగుతోంది. రావిర్యాలలో మరోటి ఏర్పాటు కానుంది. అమెజాన్ డేటా సెంటర్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. అమెజాన్ ఇటీవల రాష్ట్రంలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ప్రకటించింది. పెరుగుతున్న డేటా సెంటర్ల డిమాండ్కి అనుగుణంగా డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ఈ భారీ పెట్టుబడిని ఉపయోగించనుంది. రాష్ట్రంలో 20,761 కోట్లు పెట్టుబడి దీనికోసం ఉపయోగించనుంది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా రావిర్యాల్లో ఒకటి, చందన్వల్లిలో ఒకటి, మీర్ఖాన్పేటలో మరో డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం మనం మీర్ఖాన్పేటలోని డేటా సెంటర్ నిర్మిస్తున్న ప్రదేశంలో ఉన్నాం. ఇక్కడ 5,000 కోట్లతో ఈ పెట్టుబడిని పెట్టనుంది. అంతేకాకుండా చందన్వల్లిలో కూడా 5,800 కోట్లతో పెట్టుబడిని పెట్టనుంది. మొత్తం ఇప్పటికే TSIIC భూములు కేటాయించింది. చందన్వల్లిలో 1.94 చదరపు మీటర్ల భూమిని కేటాయించింది. మీర్ఖాన్పేటలో 1.34 చదరపు మీటర్లను కేటాయించింది. అంతేకాకుండా రావిర్యాల్లో దాదాపు 35 ఎకరాలను కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ డేటా సెంటర్ల వల్ల రాష్ట్రంలో ఇతర పెట్టుబడులు ఐటీ కంపెనీల వృద్ధి పెరుగుతుంది. అదేవిధంగా ఇతర కంపెనీలు కూడా మనకు పెట్టుబడి వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఇటీవల కాలంలో డిజిటల్ వేదికల ఉపయోగం పెరిగింది. అందులో భాగంగా డేటాకు భారీ వినియోగం పెరిగింది. ముఖ్యంగా కరోనా తీసుకున్నట్లయితే డిజిటల్ వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మల్లుతున్న పరిస్థితి. ఈ పరిస్థితులకు అనుగుణంగా డేటా సెంటర్ డిమాండ్ పెరుగుతుంది. ఇటీవల నైట్ ఫ్రాంక్ ఇచ్చిన నివేదిక ప్రకారం కూడా దేశంలో అదేవిధంగా రాష్ట్రంలో కూడా వీటికి డిమాండ్ పెరిగింది. అయితే రాష్ట్రం ఇప్పటికే 25,000 కోట్ల పెట్టుబడిని ఆకర్షించినట్లు ఈ నైట్ ఫ్రాంక్ వర్క్ ఫ్రమ్ హైదరాబాద్ అనే నివేదిక కూడా స్పష్టం చేసింది. అయితే రాష్ట్రంలో ఉన్న స్ట్రాటజికల్గా భౌగోళిక అడ్వాంటేజ్ ఉపయోగించుకొని రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా డేటా సెంటర్ల పాలసీని కూడా 2016లో ప్రకటించింది. అంతేవిధంగా మరోసారి డేటాకు సంబంధించి పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కూడా మరో పాలసీ తీసుకురానున్నట్లు మనకు తెలుస్తోంది. 20,000 కోట్ల పెట్టుబడితో రాష్ట్రానికి డేటా సెంటర్లు ఇంకా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే డేటా సెంటర్ల మార్కెట్లో గూగుల్, మైక్రోసాఫ్ట్, IBM లాంటి కంపెనీలు పోటీ పడుతున్నాయి. డేటా సెంటర్లకు సంబంధించి మరింత పెట్టుబడి వచ్చే అవకాశం ఉంది. ఐటీ వృద్ధి భారీగా జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం ఆశిస్తోంది. కెమెరామెన్ మధుతో రాజ్ కుమార్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.